ఆంధ్రప్రదేశ్ లో భీమవరం డిఎస్పీ జయసూర్య బదిలీ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో పవన్ కళ్యాణ్ దృష్టికి ఎంతో మంది ప్రజలు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, స్థానికులు, కార్యకర్తలందరూ కూడా భీమవరం డిఎస్పీ పైన కంప్లైంట్ చేస్తూ ఆయనకు ఫిర్యాదులు చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన భీమవరం డిఎస్పీకి సంబంధించి ఎవరైతే జయసూర్య ఉన్నారో ఆయనకు సంబంధించి కొన్ని కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారని, ముఖ్యంగా పేకాట రాయిల్లాడి క్లబ్ హౌస్ లకు సంబంధించి వాటి పర్మిషన్స్ కు ఈయన కూడా యాక్సెప్ట్ చేస్తున్నారని, అందులో ఈయన హస్తం కూడా ఉందంటూ వినిపిస్తున్న ఆరోపణలు ఇటు పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా అక్కడి స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో ఇక దీనిపై ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. గత అక్టోబర్ నుంచి ఈ ఆరోపణలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక అప్పటి నుంచి కూడా అంటే కేవలం ఈ క్లబ్ హౌస్ లకు సంబంధించి వాటిలో ఇన్వాల్వ్ అవ్వడం మాత్రమే కాకుండా ఇటు దందాలకు సంబంధించి సెటిల్మెంట్లలో కూడా ఇటు పార్టీ పేరుని యూజ్ చేసుకొని, ముఖ్యంగా జనసేన పార్టీ పేరుని, ఈ పార్టీలో ఉండే కీలక నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పేర్లను కూడా యూజ్ చేసుకొని వాళ్ళందరూ నాకు తెలుసు, ఈ దందాలన్నీ వాళ్ళు చెప్తేనే చేస్తున్నాను అన్న విధంగా జయసూర్య ఇలాంటి సెటిల్మెంట్లలో కూడా ఇన్వాల్వ్ అయ్యి పాల్గొన్నాడనే ఆరోపణలు కూడా గట్టిగా వినిపించాయి. ఇక వీటన్నిటినీ విన్న పవన్ కళ్యాణ్ ఈ అంశాలన్నిటికీ సంబంధించి వీటిపై ఒక క్లియర్ రిపోర్ట్ కావాలని ఇటు భీమవరం ఎస్పీని అడిగారు. ఇక ఎస్పీని ఆదేశించారు. ఇక ఎస్పీని ఆదేశించడంతో ఎస్పీ అదేవిధంగా ఇటు హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు డిఎస్పీతో కూడా ఆయన కూర్చుని ఈ అంశానికి సంబంధించి చర్చించారు. ఇక ఈ అంశంపై పూర్తి వివరాలను నా వరకు తీసుకురండి, దీనిపై ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, ఇందులో నిజాలు ఎంత ఉన్నాయి, అబద్ధాలు ఎంత ఉన్నాయి అనే దానిపై నాకు క్లారిటీ రావాలని కూడా వెంటనే ఇటు హోం మంత్రితో అదేవిధంగా ఎస్పీతో కూడా ఈ అంశానికి సంబంధించి ఆయన మాట్లాడారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న డిఎస్పీ జయసూర్య అంశానికి సంబంధించి వాటన్నిటి నివేదికను కూడా ఆయన తీసుకున్నారు. ఇక మొత్తానికి నిజంగానే ఆయన ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారని, ముఖ్యంగా ఈ పేకాట రాయల క్లబ్ హౌస్ లకు సంబంధించి ఆయన వాళ్లకు సపోర్ట్ చేశారని, ఆయన సపోర్ట్ లేనిదే పేకాట రాయలు ఎవరైతే క్లబ్ హౌస్లు వాళ్ళని అవి మెయింటైన్ చేయకపోతుండే అంటూ కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇక ఆరోపణలు కూడా అన్ని నిజమే అయ్యాయని ఈ నివేదికలో తేలింది. అంతేకాకుండా ఇటు సెటిల్మెంట్లకు సంబంధించి భూ కబ్జాలు గాని, దందాలకు సంబంధించి వీటన్నిటిలో కూడా ఆయన హస్తం ఉందని, వాటన్నిటిలో కూడా ఆయన పాల్గొన్నాడని, ముఖ్యంగా జనసేన పార్టీలో ఉండే నాయకుల పేర్లను వాడుతూ ఆయన వీటన్నిటికి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యాడనే వార్తలు కూడా వినిపించాయి. ఆ ఆరోపణలు కూడా నిజమయ్యాయని చివరికి ఇక తెలుసా. ఇక దీంతో పవన్ కళ్యాణ్ ఎప్పుడు అంటున్నట్టుగానే, అంటే ఎవరు తప్పు చేసినా అది ఎంత పెద్ద అధికారి అయినా ఉపేక్షించేది లేనే లేదంటూ ఆయన మొదటి రోజు నుంచి చెప్తూనే వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఇటు రఘురామకృష్ణంరాజు ఆయన కూడా లేదు, జయసూర్య మంచి ఆఫీసర్, నీతి నిజాయితీ గల ఆఫీసర్ అంటూ ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా దీనికి సంబంధించి రఘురామకృష్ణంరాజు గురించి గాని ఆయన పేరును గాని ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. కానీ ఈ కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటూ అందులో నిజం ఎంత, వాస్తవం ఎంత, అబద్ధాలు ఎంత వీటన్నిటిని క్లియర్ గా అంటే ఆధారాలతో సహా వాటన్నిటిని తీసుకున్న తర్వాతనే ఇటు జయసూర్యపై బదిలీ వేటు వేయించారు. అయితే ఈ బదిలీ వేటుపై కూడా అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అది సాధారణ బదిలీనే, పవన్ కళ్యాణ్ అందులో ఏం చేయలేదు, పవన్ కళ్యాణ్ ఏమైనా సకల శాఖ మంత్రినా, ఆయన శాఖకు సంబంధం లేని శాఖలో ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారంటూ అనేక విమర్శలు చేస్తూనే వస్తున్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించే పవన్ కళ్యాణ్ పనిచేస్తారు, పవన్ కళ్యాణ్ నియోజకవర్గ ప్రజలకు మాత్రమే ఆయన సహాయం చేస్తాడు, వాళ్ళని మాత్రమే ఆదుకుంటాడు అనే ఈ మాటలు తప్పు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి అధికారులు అవినీతికి పాల్పడినా, ఎవరు ఎలాంటి తప్పులు చేసినా వాటన్నిటిని సరిచేసేందుకు అది ఏ శాఖ అయినా సరే వాటి గురించి మాట్లాడి వాటిపై స్టాండ్ తీసుకున్నంత ఇది పవన్ కళ్యాణ్ కి ఉందనేది అందరూ గ్రహించాల్సిన విషయం. ఇక ఈ నేపథ్యంలోనే ఆ కేసుకు సంబంధించి ఆయన ఆరోపణలన్నీ కూడా నిజమని తేలాయి. ఇక ఆయనపై బదిలీ వేటు పడింది. ఇక ఈ అంశానికి సంబంధించి మొన్న రీసెంట్ గా కానిస్టేబుల్ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో కూడా ఆయన మాట్లాడుతూ, ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని క్షమించకండి, మీరు తప్పు చేయకండి, మీరు సన్మార్గంలో అంటే మీరు సక్రమమైన మార్గంలో నడిస్తే ఎలాంటి అవినీతికి పాల్పడడానికి అవకాశం ఉండదంటూ కూడా ఆయన ఎన్నో సార్లు మాట్లాడారు. ఇక అలాంటిది ఎంత పెద్ద అధికారి అయినా, ఎస్పీ అయినా, డిఎస్పీ అయినా
లాస్ట్ కి జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు ఎవరైనా సరే ఎవరి విషయంలోనైనా పవన్ కళ్యాణ్ ఒకే రూల్ ని పాటిస్తారు. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే, అది మన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఎవరైనా సరే అనే ఒక పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలి. ఇక ఇప్పటి నుంచి అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఎలాంటి అధికారులు అక్రమాలకు పాల్పడాలన్నా, నాయకులు అక్రమాలకు పాల్పడాలన్నా, అది కూటమిలో ఉన్న వాళ్ళైనా, జనసేన పార్టీలో ఉన్న వాళ్ళన్నా, వైసీపీలో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరిపైన అయినా సరే అందరూ సమానమే. ప్రజల జోలికి వస్తే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పనులు చేస్తే ఖచ్చితంగా తాను కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు.